భయం భక్తి కలిగి జీవిస్తూ మన వాళ్ళ కోసం, మన రక్త సంబంధుల బంధువుల కోసం, స్నేహితుల కోసం, ఇరుపొరు వారి కోసం ప్రార్థించాలి. మన తోబుట్టుల కోసం, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు రక్షిస్తాడు. ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అనేక ప్రజలు నశించిపోతున్నారు ఈ లోకంలో. రక్షణ లేక, చెప్పేవాళ్ళు లేక, చెప్పిన వినేవారు లేరు. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళ కోసం మనం ఈ రాత్రి కాలంలో ప్రార్థన చేయాలి. ప్రభువా, 3వ భాగం నశించిపోతుంది. ఆ భాగంలో భూమిలో 3వ భాగం కాలిపోతుందని నీ వాక్యంతో మాట్లాడావు ప్రభువా. ఆ కాలిపోయే భాగంలో నేను కానీ, నా కుటుంబం కానీ, సంఘం కానీ ఉండొద్దు. నా స్నేహితులు, బంధువులు ఉండకూడదు ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగిన వారు ఉండకూడదు ప్రభువా అని వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఈ లోకంలో మనం బ్రతికుండగానే అనేకుల కోసం ప్రార్థన చేయాలి. ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేదు. ఈ లోకంలో మనం ప్రార్థన చేసి సువార్త ప్రకటిస్తే పరలోక ధననిధిలో మనకు, పరలోక బ్యాంకులో మనకు ధనం సమకూరుస్తాడు. అందరికీ ఈ లోకంలో అకౌంట్లు ఉంటాయి. అయితే పరలోకంలో కూడా మనకు అకౌంట్ దేవుడు తీసి ఉంచుతాడు. ప్రతి ఒక్కరి పేరు మీద అకౌంట్ ఉంటుంది. మన అకౌంట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా పరలోక అకౌంట్లో మాత్రం డబ్బులు మనకు ఉండాలి. హల్లెలూయా. ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే, రోజుకు కొందరికి సువార్త ప్రకటించాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సమయం దొరికిన కూడా సువార్త ప్రకటించి యేసు ప్రభు దేవుడు రక్షకుడు, ఆయన నమ్ముకోండి. మీరు, మీ కుటుంబం బాగుపడతారు, మీ సమస్యలు పోతాయి. ఈరోజు అన్ని కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. అందరికీ సువార్త అవసరం ఉంది. యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ యేసు ప్రభు అవసరమే. కాబట్టి యేసు ప్రభు గురించి అనేకులకు ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. సువార్త, రక్షణ సువార్త పత్రికలు మందిరంలో ఉన్నాయి, తీసుకోండి. ఆ పత్రికలు దగ్గర పెట్టుకోండి. ప్రతి వారు సమయం దొరికిన కొలది ఇతరులకు అవకాశం ఉన్న వారికి అందించండి. దేవుని పొందండి. ఈ వాక్యం ప్రతి హృదయంలో నూరంతులు ఫలించలాగిన ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచారు. మహాపరిశుద్ధమైన తండ్రి, పూజనీయ దేవా, మీ నామానికి కోట్లాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, 6వ నెల 7వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించాడు. ఈ వార్త మనం ఎంతమంది వింటున్నారు వారందరికీ రక్షణ దయచేయమని, మా ప్రాంతం, పట్టణము, జిల్లా, రాష్ట్రం, భూదిగంతముల వరకు ప్రభువా ఈ సువార్త అందించబడేలా ప్రభువా దీవించమని. ప్రకటన గ్రంథము నాయన 8వ అధ్యాయం మొదటి 7 వచనాలతో మాతో మాట్లాడిన తండ్రి, అయ్యా, మొదటి దూత బూర ఊదినప్పుడు ప్రభువా 7 దూతలకు బాధ్యతలు ఇచ్చావు. 7కు అంత ప్రాధాన్యత ఇచ్చావని ప్రభువా నీ వాక్యం నుంచి మాట్లాడావు. మొదటి దూత బూర ఊదినప్పుడు ప్రభువా ఆకాశం నుండి వనగల్ల అగ్ని కురిసి భూమిలో 3వ భాగం కాలిపోయింది ప్రభువా. చెట్లో 3వ భాగం కాలిపోయింది, గడ్డి కూడా కాలిపోయిందని నాయనా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మేము ఈ లోకంలో కాలిపోయేలా ఉండకుండా, కాలిపోయే గుంపులో మేము ఉండకుండా, అయ్యా, ఒక భాగం మాత్రమే మిగిలిపోయింది భూమిలో. ఆ మిగిలిపోయిన భాగంలో మేముండి, ఈ సంఘం ఉండి, RJCM సంఘం ప్రభా, అనగా యేసు క్రీస్తు కిరణాలని మందిరాన్ని నైనా నీవు లేవనెత్తి బలపరిచి మీ అద్భుతాన్ని అభిషేకించి మీ వెలుగు కిరణంలో వెలుగుతూ అనేకులను వెలిగించే వారి గురించి మనం దీవించమని, ఈ వర్తమానమైన ప్రతి ఒక్కరిని ప్రభు రక్షించమని, మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములోనే అతి వినయంగా స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు.